తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. శ్రీకాకుళం జిల్లా పలాస ఇన్ని రోజులు కూడా జీడిపప్పులు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించింది. ఈ స్థాయిలో ఖ్యాతి ఉన్న స్థానికంగా అభివృద్ధి లేక ఆ అపవాదైతే ఇన్నాళ్ళు పలాస మూసింది. అయితే కూటమి సర్కారు రాకతో భవిష్యత్తులో ఆ అపవాదు కూడా తొలగిపోనుంది. భవిష్యత్తులో పలాసలో విమానాశ్రయం ఏర్పాటు అన్న ఏదైతే ప్రకటన ఉందో ప్రస్తుతం స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయం అంశం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, భవిష్యత్తులో ఎప్పటికీ ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది, ఇవన్నీ వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు కూటమి నేత దువ్వాడ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ టైం పలాసకు ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఒక అంకురార్పణ జరిగింది. ఎక్కడి నుంచి పుట్టింది ఆలోచన, భవిష్యత్తులో ఎప్పటిలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం? అందరికీ నమస్కారం. నిజానికి మీరు ఇప్పుడు చెప్పేటట్టు జీడి పరిశ్రమలతో ప్రపంచ ఖ్యాతి, అలాగే భారతదేశంలో కూడా ఒక ఉన్నత స్థానాన్ని పొందినటువంటి పలాస నియోజకవర్గం అభివృద్ధిలో కొద్ది కుంటుపడింది. అది వాస్తవం, ఒప్పుకోవచ్చు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మా తెలుగుదేశం తరపున పోటీ చేసినటువంటి శిరీష మేడం గారు గెలిచిన తర్వాత నుండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒక జయంగా పనిచేస్తూ తను ప్రజలకి ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలను ఇచ్చారో హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రతి నిమిషం తను పనిచేస్తున్నారు. అందులో భాగంగా మీరు అనేది ఇప్పుడు విమానాశ్రయం నిజంగా వస్తుందంటే చాలా హ్యాపీ మూమెంట్ సార్. అది ఒక చరిత్రగా మిగులుతుంది ఈ ప్రాంతంలో. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు రాజకీయ కోణంలో వాళ్ళకు అపోహలు సృష్టించి పోర్ట్ వద్దు, విమానాశ్రయం వద్దు అనే నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రాంతంలో విమానాశ్రయం వస్తే ఖచ్చితంగా స్థానికులకు మొట్టమొదటిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతం ఇప్పటికే వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అస్సాంలోనే ఉంటారు, ముంబైలోనే ఉంటారు, కలకత్తాలోనే ఉంటారు, విదేశాల్లో కూడా ఉంటారు. అంత నిరుద్యోగ సమస్య ఈ ప్రాంతంలో ఉంది. సరైన ఉద్యోగాలు లేక ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం వాడుకోవాలి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. అంతేకాకుండా ప్రధానంగా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి నష్టపరిహారం ఒక 3 4 అదనంగా ఇస్తే వాళ్ళు తృప్తి పొందుతారు. అలాగే వాళ్ళకి పునరావాసం కూడా కల్పించాలి. ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక లేఅవుట్ చేసి మంచి విశాలమైనటువంటి వాతావరణంలో మంచి గ్రీనరీని ఇచ్చి ఇల్లు స్థలాలను కూడా కేటాయిస్తే పెద్దలు లీడర్లు అందరూ సమన్వయం చేసి మాట్లాడితే ఖచ్చితంగా అవుతుంది సార్. వాళ్ళతో కూడా ఆ లీడర్స్తో కూడా మా శిరీష మేడం గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అన్ని వివరంగా తెలియజేస్తారు. ఒక్కటి విషయం ఏంటంటే, ఈ శ్రీకాకుళం అభివృద్ధి గురించి మనందరి ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో, అందులో భాగంగా మా జిల్లాకు చెందినటువంటి మా యువకరటం రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా అదే శాఖకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన కృషి ఇందులో ప్రధానం. అందులో భాగంగా మా జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి శిరీష మేడం గారికి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ఆమె ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక ప్రథమ స్థానం తీసుకెళ్లేటట్టు ఆమె కృషి చేస్తుంది కాబట్టి ఆమెకు సహకరించే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మా శిరీష మేడం సమన్వయం చేసుకొని ఒక మంచి ప్రాజెక్టును తెచ్చి ఈ ప్రాంతంలో పెట్టాలన్న ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదైతే ప్రధానంగా అటు ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఊళ్ళో అయితేనేమి, ఇటు అప్ టు శ్రీకాకుళం విశాఖపట్నం దరిదాపులకు వెళ్ళలేనటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో. ల్యాండ్ వాల్యూ కూడా చాలా డెవలప్ అవుతుంది. అలాగే ఎన్నో దానికి లింక్ అయినటువంటి పరిశ్రమలు కూడా బోల్డ్ చాలా వస్తాయి. పక్కన ఉన్న పోర్టు, విమానాశ్రయం ఉంటే ఈ ప్రాంతం మరి భవిష్యత్తులో చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఈ పరిశ్రమలు ఉంటాయి సార్. జీడి పరిశ్రమకు లింక్ అయినటువంటి ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పరిశ్రమలు కూడా చాలా వరకు వచ్చే సన్నాలు ఆల్రెడీ ఇక్కడ పారిశ్రామికవేత్తలు చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ఇది బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మేడం గారి కృషికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి సార్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు పలాస అభివృద్ధి గురించి గొప్ప మాటలు చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ గారి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇదే రూమ్లో ఎన్నికలకు 2 నెలల ముందు మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో జిల్లాలోనే బలమైన అప్పట్లో వైసీపీ బలమైన నేతలకు చెందిన దువ్వాడ శ్రీకాంత్ ఆ రోజు ఏదైతే రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, శిరీష గారు, వారి సమక్షంలో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, గ్రాండ్గా
పార్టీలో చేరారు. అయితే ఆ గ్రాండ్ తర్వాత ఎక్కడా కూడా పార్టీకి మీరు ఉపయోగపడుతున్నారు కానీ, మీకు పార్టీ ఎక్కడా ఉపయోగపడలేదు. ఇటీవల నామినేటెడ్ పదవుల హడావిడి కూడా గట్టిగా సాగింది. ఆ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీకాంత్‌కి ఎక్కడ న్యాయం జరగలేదు. ఏమైనా భరోసా ఇచ్చారా? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పరిస్థితి? లేదు సార్. మీరు అనేటట్టు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, శిరీష మేడం గారు, జిల్లా నాయకులందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా మనం పార్టీకి ఎంత కృషి చేసామనేది వాళ్ళు గ్రహించారు. అవకాశాలనేవి వెంటనే వచ్చావు సార్. వాళ్ళు కూడా ఒక ప్రయారిటీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన మాట మనకు గౌరవిస్తామన్న మాటను వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఆ ప్రాబ్లం ఏం లేదు. నేనైతే మొట్టమొదటిగా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎన్నికల్లో నాకున్న శక్తి మేరకు పనిచేసి మంచి మెజార్టీని ఇప్పించుకున్న సంతృప్తిలో ఉన్నాను. ఖచ్చితంగా పార్టీ నాకు ఒక అవకాశం ఇస్తుంది. ఈ సందర్భంలోనే గౌతు శిరీష గెలుపులో శ్రీకాంత్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఎంత పర్సెంటేజ్ లెక్కేసుకుంటే? పర్సంటేజ్‌లకి ఏముంది సార్, వ్యక్తిగతంగా ఆవిడ ఒక లీడర్‌గా వెదిగారు సార్. ఆవిడ నిజంగా చెప్పాలంటే అప్పలరాజు లాంటి ఒక మూర్ఖపు రాజకీయాలు ఎదురుగా ఢీకొట్టి ఆమె నిలబడ్డం ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. అందులో భాగంగా ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం, ఏ నాయకులైతే డిప్రెషన్‌లో ఉన్నారో వాళ్ళందరికీ పిలిపించి సమన్వయం చేసుకొని ప్రధానంగా ఆమె చేసినట్టు వ్యూహం ఆమె సక్సెస్ అయింది సార్. అందులో భాగంగా నా చేరిక కూడా వాళ్ళు చేశారు. నా వరకు నాకున్నటువంటి కార్మిక వర్తక సంఘాలైతేనేమి, ఇవన్నీ గతంలో వైఎస్ఆర్‌సీపీ ఆ ఓట్ బ్యాంక్‌ని టీడీపీలోకి మార్చడంలో నేను సక్సెస్ అయ్యానని చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉన్నాను. పార్టీ మా నాయకురాలు శిరీష గారు గ్రహించారు, జిల్లా నాయకత్వం గ్రహించింది. మంచి ఓట్ షేర్‌ని వైసీపీ నుండి లాగగలిశానన్న తృప్తి అయితే ఉన్నాను సార్. ఇక పార్టీ అవకాశం వచ్చినప్పుడు నాకు కల్పిస్తుందని ఆశాభావంతో ఉన్నాను సార్. మీరైతే మీ ఓట్ షోర్ మీకు పరిధిలో ఏదైతే ఉందో అది లాగి కొద్ది గొప్ప మీ పార్టీ గెలుపులో మీరు భాగస్వామ్యం అయ్యారు. కానీ పార్టీ ఏదైతే ఎన్నికల కొద్ది నెలల ముందే మీరు కూటమిలో టీడీపీలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ ప్రాంతంలో రాష్ట్రం గురించి పక్కన పెట్టదు, ఈ ప్రాంతంలో ఓడిపోతుంది ఏమైనా ముందేనే గ్రహించారు? ఆ టైప్ సింటమ్స్ ఏమైనా కనబడ్డాయి ఈ ప్రాంతంలో? సార్ మీకు ఒక విషయం సార్, నేను తెలుగుదేశం పార్టీకి చేరక ముందు నుండే నేను అప్పలరాజు చేసినటువంటి వ్యవహార శైలిని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో ఉన్నాను. ఎన్నో అతని మీద వ్యతిరేక కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి తీరు విధానాన్ని వ్యతిరేకించాను. ఖచ్చితంగా ఎన్నికల్లో తెలుగుదేశం చేరినప్పుడు కూడా నేను చెప్పాను, బాహుబలి 1, బాహుబలి 2 చూసాం, బాహుబలి 3 చూపిస్తాను అప్పలరాజు అన్నాను. ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రణాళికలు మా నాయకులు చేశారు. శిరీష మేడం గారు అయితేనే, శివాజీ గారు అయితేనే, వెంకన్న చౌదరి గారు అయితే ఈ ప్రాంతంలో చక్కగా డీల్ చేసి అవన్నీ చేయడం వలన ఖచ్చితంగా ఉపయోగపడ్డారు సార్. ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను సార్. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీకాంత్ చాలా రోజులకి మీడియాకి మాకు దొరికారు. చాలా రోజులకి మీన్స్ ఇటీవల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారం దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి, దువ్వాడ వేణు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పర్టికులర్ సెనారియోపై మీ వైఖరి ఎక్కడా కూడా మీడియా పరంగా ప్రజెంట్ అవ్వలేదు. ఏంటి ఇంత స్థాయిలో రాద్ధాంతం అయితే జరిగింది? మీరు ఎలా స్పందిస్తారు ఇష్యూపై? సార్ నిజానికి నేను పార్టీ మారిపోయిన దగ్గర నుండి ఎటువంటి కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలు కూడా విడిపోయినాం. ప్రధానంగా ఆ జరిగినటువంటి సందర్భంలో ప్రధానంగా ఒక నలుగురు పాత్రలు వాళ్ళ హద్దులను దాటి సొసైటీని ఉంది అని కూడా గమనించకుండా వాళ్ళ హద్దులను దాటి వ్యవహరించారు. అటువంటి రొచ్చులోకి నేను వెళ్ళకూడదని, నేను వెళ్తే నా హద్దును కూడా నేను దాటిపోతానని భావించి పూర్తి స్థాయిలో ఎటువంటి విషయంలో కూడా నేను తలదర్చలేదు సార్. నాకు ఆ రొచ్చులోకి లాక్కండి, అది అయిపోయింది. గతం దాని గురించి మర్చిపోవడమే బెటర్ అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎలాగెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా అదే నా పద్ధతి. ఆ సబ్జెక్ట్ మీద నన్ను లాక్కండి సార్. మొత్తానికి దువ్వాడ శ్రీను బ్రదర్ దువ్వాడ శ్రీకాంత్ గారు అయినా ఆ రొచ్చులకు లాగొద్దని అయితే చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే ఇటీవల కాలంలో పలాస ప్రాంతంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వలసలను పూర్తిగా నివారిస్తుందని, పలాస అభివృద్ధిని 2029 నాటికి కూటమి సర్కారు స్థానికంగా పరిచయం చేస్తుందని చెప్పి దువ్వాడ శ్రీకాంత్ చెప్తున్నారు. ఇంకోవైపు ఇటీవల కాలంలో ఏదైతే నామినేటెడ్ పదవుల విషయంలో కొంతమేర ఇటు వ్యవహారాలు జరిగిన భవిష్యత్తులో తప్పకుండా పార్టీ తన శ్రమను గుర్తిస్తుందని, గతంలో ఏదైతే వైసీపీ తాలూకా ఇబ్బందులన్నింటినీ బయటకు తీసుకువచ్చి బలమైన ఓట్ షేర్ను తిరిగి కూటమికి తీసుకొచ్చి గెలుపులో తన వంతు కృషి చేశానని, భవిష్యత్తులో ఈ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారని దువ్వాడ శ్రీకాంత్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.